ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు కాకుండా ఇక్కడ ఆట మొదలవ్వక ముందే గెలుపు గుర్రాలను సిద్ధం చేసే పనిలో పడ్డాయి రాజకీయ పక్షాలు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 సమయం ఉన్నా అప్పుడే 2029 మ్యాప్ సిద్ధమైపోయిందా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రయాణంపై వినిపిస్తున్న లీకులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవైపు లోకేష్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి బాబు స్కెచ్ వేస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ ను జాతీయ రాజకీయాల్లోకి లాగడానికి బీజేపీ పావులు కదుపుతోందా? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత అన్నట్లుగా ఏపీ రాజకీయం మారబోతుందా? లోకేష్ చేతికి పగ్గాలు ఇవ్వడానికి ఇటు సీఎం చంద్రబాబు, పవన్ కోసం అటు ప్రధాని మోడీ రచిస్తున్న ప్లాన్ ఏంటి? ఈ అదిరిపోయే ఎక్స్ప్లోజివ్ స్టోరీ ఇప్పుడు మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న అతిపెద్ద చర్చ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న జనసేనాని 2029 నాటికి ఏపీని దాటి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. పిట్ట కొంచెం కూత గణమన్నట్లుగా పవన్ ప్రభావం ఇప్పుడు కేవలం ఏపీకే పరిమితం కాకుండా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ విస్తరించాలని బీజేపీ హైకమాండ్ గట్టిగా భావిస్తోందట. ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో పవన్ గలమెత్తిన తీరు ఎన్డీఏ పెద్దలు మోడీ, అమిత్ షాలకు బాగా నచ్చడంతో ఆయనను సౌత్ ఇండియా స్టార్ కంపెనియర్ గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అయినట్లు బొగట్ట. ఒక మాటలో అతి వినయం దూర్త లక్షణం కాదు, ఇక్కడ అతి వ్యూహం రాజకీయ లక్షణం. పవన్ కళ్యాణ్ కు ఉన్న సినీ గ్లామర్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఉపయోగించుకుని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ జెండా పాతాలని ఢిల్లీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారాలు, రాజకీయ దురంధరుడు అజిత్ పవార్ మృతి, మరోవైపు కేంద్రంపై ఊహించని రీతిలో వ్యతిరేకత రావటం, ఇలా మరెన్నో భారీ సంఘటనలు దేశాన్ని కుదిపేస్తున్న వేళ దక్షిణాదిలో ఒక బలమైన గొంతుక కోసం వెతుకుతున్న బీజేపీకి పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ ఆప్షన్ లా కనిపిస్తున్నారు. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్లుగా పవన్ జనసేన పార్టీతో బీజేపీలో విలీనమవుతారా, లేక కూటమి తరపున జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ పవన్ ఢిల్లీకి వెళ్తే ఏపీలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇక్కడే నారా లోకేష్ రోల్ మొదలవుతోంది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి లోకేష్ ఇప్పటికే పాదయాత్రతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక టీడీపీ అనుకూల మీడియా మాత్రం నిద్ర లేచింది మొదలు చిన్నబాబును తిట్టిపోయటం, నాయకత్వ లక్షణాలపై ప్రశ్నించడమే పనిగా పెట్టుకుంది. అయితే 2029 నాటికి చంద్రబాబు తన వారసుడికి పట్టాభిషేకం చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. మరి పవన్ కళ్యాణ్ ఏపీలో ఉంటే లోకేష్ కు సీఎం కుర్చీ దక్కటం కష్టమవుతుందని భావించిన బాబు చాణక్యుడి తరహాలో పవన్ ను నేషనల్ లెవెల్ కి ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గ సమాచారం. అంటే ఒక ఒరలో 2 కత్తులు ఇమడవు అన్న సామెత చందంగా లోకేష్ ను ఏపీకి కింగ్ ను చేసి పవన్ ను సెంటర్ లో కింగ్ మేకర్ ను చేయటమే కూటమి అసలు వ్యూహమని విశ్లేషకులు సెటార్లు వేస్తున్నారు. అయితే ఈ లెక్కలన్నీ విని జన సైనికులు రగిలిపోతున్నారట. మేము పవన్ ను సీఎం కుర్చీలో చూడాలనుకుంటే మీరు ఢిల్లీకి పంపిస్తారా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నవాడిని గోరంత పదవితో సరిపెడతారా అంటూ జనసేన సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అటు బీజేపీ మాత్రం అవకాశం రానంత వరకే నీతి, వచ్చాక అన్ని రాజకీయాలే అన్నట్లుగా పవన్ ను వాడుకోవాలని చూస్తోంది. పోనీ లోకేష్ కి పగ్గాలప్పగిస్తే పవన్ అభిమానులు ఊరుకుంటారా, లేక పవన్ కు కేంద్ర మంత్రి పదవి ఆశ చూపి ఏపీ నుంచి తప్పిస్తారా అనే కోపంతో ఊగిపోతున్నారు. మరోవైపు విపక్షాలు మాత్రం ఈ వ్యూహాన్ని పక్కా రాజకీయ వ్యాపారమని కొట్టిపారేస్తున్నాయి. హెరిటేజ్ వ్యవహారం, లడ్డూ కల్తీ గొడవలతో ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ఈ నేషనల్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని విమర్శలు లేకపోలేదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సైతం బయట కానీ మీడియా ముందుకు కానీ రాకపోయేసరికి ఇదే అక్షరాల నిజమే అని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. చేసేవి గూఢచారి పనులు, చెప్పేవి వేదాంతాలు అన్నట్లుగా ప్రజల సమస్యలు గాలికొదిలేసి పదవుల పంపకాలపై ఫోకస్ పెట్టారని విమర్శకులు మండిపడుతున్నారు. కానీ 2029 ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఎలా మారతాయో ఆ వెంకటేశ్వరుడికే ఎరక. అటు దక్షిణాదికి పవన్, ఇటు ఏపీ సీఎం అభ్యర్థిగా నారా లోకేష్. ఒకవేళ ఇదే గనక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలైన క్లైమాక్స్ మొదలైనట్టే. ఈ ఒక్క ప్రకటన వస్తే చాలు. ఏపీలో సీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 100% వైసీపీ గెలవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహించటం ఖాయమని స్వయానా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలే అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్న పరిస్థితి. ఇక వైసీపీ శ్రేణుల కాన్ఫిడెన్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అది ఆకాశాన్ని తాకుతోంది. ఎందుకంటే పులి అడుగు వేయడం ఆపింది అంటే అది వేటాడడం మరచిపోయిందని కాదు, గర్జించడానికి సిద్ధమవుతోందని అర్థం. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే కూటమి ప్రభుత్వంపై ఏ రేంజ్ లో వ్యతిరేకత ఉందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇక 5 ఏళ్లు గడిచేసరికి ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించ
ఊహించుకుంటేనే కూటమి పెద్దల వెన్నుల్లో వణుకు పుడుతోందట. ఎన్నికల హామీలు మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 హామీల ఊసే లేదు. సంక్షేమ పథకాల అమలులో ఊపిరి సలపడం లేదు. నోరు తెరిస్తే అబద్ధం, అడుగు వేస్తే మోసం అన్న చందంగా కూటమి పాలన సాగుతోందని జనం మండిపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో కూటమిలో చీలిక వచ్చి ఎవరికి వారుగా పవన్ కళ్యాణ్, లోకేష్ విడిపోతే మాత్రం వైసీపీ విజయ దుందుబిని అడ్డుకోవటం ఎవరితరం కాదు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఒక్కటే, అలలు ఎగిసిపడినా కొండను ఏం చేయలేవు. జగన్ అనే కొండ ముందు ఈ పొత్తుల గాలివాటాలు నిలవవు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న జగనన్న సంక్షేమ సామ్రాజ్యం ముందు ఈ పదవుల పంపకాలు, వారసత్వ రాజకీయాలు తలవంచక తప్పదు. 2029లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం పక్కా. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యం. సింహం సింగిల్ గానే వస్తుంది. ప్రత్యర్థులు గుంపులుగా వచ్చినా వేటాడడం మాత్రం జగనన్న స్టైలే. చూసారుగా, రాజకీయం అంటేనే చదరంగం. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఏ పావు కదుపుతారో ఊహించటం కష్టం. పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయికి ఎదగడం ఆయన అభిమానులకు గర్వకారణమే అయినా ఏపీలో ఆయన పాత్ర తగ్గిపోతుందన్న వార్త మాత్రం వారిని కలవరపెడుతోంది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లుగా ఈ వ్యూహాలు లోకేష్ కు ప్లస్ అవుతాయా, లేక కూటమిలో చిచ్చు పెడతాయా? అజిత్ పవార్ మృతి వంటి సెన్సేషన్స్ మధ్య రామ్మోహన్ వంటి యువనేతల భవిష్యత్ ఏంటి? ఇవన్నీ ఒకెత్తైతే ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకోవటం ఈ కూటమికి సాధ్యమేనా? కూటమి అడుగులు తడబడుతున్న వేళ గర్జించే సింహంలా జగన్ మళ్లీ జనం మధ్యకు వస్తున్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోయి హామీలు అటకెక్కిన ఈ పరిస్థితుల్లో 2029లో జగన్ వేయబోయే ఎత్తుగడలు ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ చేయడం ఖాయం. ఒకవైపు లోకేష్ వారసత్వ రాజకీయం, మరోవైపు పవన్ జాతీయ పయనం, ఇంకోవైపు జనం మనిషిగా జగన్ పోరాటం. ఈ ప్రశ్నలన్నింటికీ 2029 యుద్ధమే అసలైన సమాధానం చెప్పాలి. ఆ కురుక్షేత్రంలో గెలిచేది ఎవరో, ప్రజలు ఎవరి వైపు నిలబడతారో వేచి చూడాల్సిందే. ఈ స్పెషల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ ఎక్స్ప్లోజివ్ అప్డేట్స్ కోసం మా ప్రజానాడి ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.